ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈ వీడియోలో మనం మీనరాశి వారి జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. ఈ రోజున గ్రహస్థితిలో మార్పు కారణంగా మీనరాశి వారు ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు? మార్చి 30వ తేదీ ఆదివారం ఉగాది పండుగ రోజున మధ్యాహ్నం 1 గంట తర్వాత మీనరాశి వారికి ఏం జరగబోతుంది అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. అయితే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మీనరాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే ముఖ్యంగా గ్రహస్థితిని అనుసరించి కొన్ని రాశుల వారికి అనుకూలమైన ఫలితాలు ఉంటే మరికొన్ని రాశుల వారికి మధ్యస్థమైన ఫలితాలు ఉంటాయి. అయితే కొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు కూడా ఎదురవుతాయి. అయితే మీనరాశి వారు మాత్రం ఏ జన్మలో ఏ అదృష్టం చేసుకున్నారో కానీ గ్రహస్థితిని అనుసరించి ఇకపై మీరు అనుకూలమైన ఫలితాలను అందుకోబోతున్నారు. ఎన్నో రకాలైనటువంటి శుభ ఫలితాలైతే మీనరాశి జాతకులు అందుకుంటారు. ఇది అక్షర సత్యం, సందేహమే లేదు. ఎందుకంటే ఈరోజు గతంలో మీరు చేసుకున్న పుణ్యం కారణంగా మీకు మానసిక ఆనందం కలుగుతుంది. గొప్ప శ్రేయస్సు ఉండబోతోంది. జీవితంలో పై స్థాయికి చేరుకోబోతున్నారు. అలాగే ఎన్నో నూతన అవకాశాలు మీకు వస్తాయి. ఏ రంగంలో ఉన్న మీనరాశి జాతకులైనా సరే ఇలాగే ఉండబోతోంది. అందులోనూ మధ్యాహ్నం 1 గంట దాటాక మీనరాశి జాతకులు ఒక వార్తను వినబోతున్నారు. ఈ వార్త విని ఖచ్చితంగా మీరు షాక్ అవుతారు. ఎందుకంటే ఈ రోజున గ్రహాలలో అనుకూలమైనటువంటి మార్పుల కారణంగా మీరు ఎన్నో రకాల అనుకూలమైన ఫలితాలను అందుకోబోతున్నారు. ఇది నమ్మశక్యం కానటువంటి నిజంగా చెప్పబడుతోంది. ఎందుకంటే ఇటువంటి పరిస్థితి చూసి మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. ఉత్సాహంలో మునిగి తేలుతారు. ఇటువంటి అదృష్టకరమైన సమయం మీకు వస్తుందని మీరు కలలో కూడా ఊహించి ఉండరు. మిమ్మల్ని చూసి అందరూ కూడా అసూయ పడతారు. మీ యొక్క ఉజ్వల భవిష్యత్తుకు ఈరోజు వడివడిగా అడుగులు వేసుకుంటారు. అందరికీ కొన్ని లక్ష్యాలు ఉంటాయండి. కానీ మీనరాశి జాతకులు మాత్రం ఉన్నతమైన లక్ష్యాలను ఏర్పాటు చేసుకుంటారు. లక్ష్యాలను ఏర్పాటు చేసుకోవడం మాత్రమే కాదండి, మీనరాశి జాతకుల యొక్క తత్వం ఎలా ఉంటుందంటే ఆ లక్ష్యాలను చేరుకునేంత వరకు కూడా కఠోర శ్రమ చేస్తారు. మీ యొక్క శ్రమ పట్టుదల కారణంగా ఈ రోజున ఇంతటి శుభ ఫలితాలను అందుకోబోతున్నారు. ఇది భగవంతుడి ఆశీర్వాదం. ఈ రోజున మాత్రమే మీ వైపు పుష్కలంగా మెండుగా భగవంతుడి ఆశీర్వాదం అయితే ఉండబోతోంది. ఈ రోజున ఏ పనిలో కూడా నిర్లక్ష్యం వహించవద్దు. బద్ధకాన్ని పక్కన పెట్టేయండి. మీ వంతు ప్రయత్నం ప్రతి విషయంలో చేయండి. స్టాక్ మార్కెట్లో ఉన్న మీనరాశి జాతకులకు ఈ రోజున అద్భుతమైన ఫలితాలను అందుకుంటారు. మీరు అనుకునే ప్రతి ఆలోచన కూడాను సఫలమవుతుంది. నూతన పెట్టుబడులు కూడా పెట్టే అవకాశం ఈ రోజున పుష్కలంగా ఉంది. వ్యాపార సంబంధిత లావాదేవీలలో కూడా మీ యొక్క పెట్టుబడును చాలా వరకు కూడా మీ జీవితాన్ని సంపూర్ణంగా మార్చబోతున్నాయి. ఇప్పటి వరకు కూడా మీ మీద ఎంతోమంది సీతకన్ను వేసి ఉన్నారు. కానీ వారే మిమ్మల్ని చూసి చాలా గర్వపడతారు. విమర్శకుల ప్రశంసలు సైతం ఈ రోజున మీరు అందుకోబోతున్నారు. క్రియేటివ్ రంగంలో ఉన్న వారికి ఈ రోజున మీ యొక్క ఆలోచనలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. మీ యొక్క ఆలోచనలకు అందరూ గౌరవం ఇస్తారు. మీ పై అధికారులు కూడా మీ యొక్క ఆలోచనలు చాలా బాగుంది అన్నట్లు మెచ్చుకునే విధంగా మాట్లాడుతారు. ఈ రోజున పనికి తగ్గ సాటిస్ఫాక్షన్ అయితే మీనరాశి జాతకులకు కలగబోతోంది. మీరు ఎంత పని చేసినా గుర్తించని మీ యొక్క సంస్థ లేదా ఎంత పని చేసినా గుర్తించని వ్యాపార భాగస్వాములు కావచ్చు, ఈ రోజున మీ నైపుణ్యాన్ని చూసి వాళ్ళు కూడా చాలా వరకు ఆశ్చర్యపోతారు. అంతేకాదు మీ యొక్క ఆలోచనలు ఇంత బాగా మున్ముందుకు వెళ్ళడానికి చూసి ఖచ్చితంగా వారు అసూయ చెందుతారు. అంత బాగా మీ జీవితం అయితే మారబోతోంది. కుటుంబ సభ్యులు కూడా గౌరవంతో తల ఎత్తుకునే రోజులుగా చెప్పవచ్చు. మీనరాశి వారి జాతకులు ఎటువంటి లక్ష్యాన్ని పెట్టుకున్నా, అంటే అది విదేశాలలో చదువు కావచ్చు, లేదా సొంత వ్యాపారం పెట్టుకుని పైకి రావాలి అని కలలు కంటున్నవారు కావచ్చు, కళారంగంలో ఉన్నవారు కావచ్చు, ఎవరైనా కూడా ఈ రోజున ఒక మంచి అవకాశాన్ని అయితే మీ తలుపు తట్టబోతోందని చెప్పవచ్చు. మధ్యాహ్నం 1 గంట దాటాక మీరు ఈ యొక్క వార్తనైతే అందుకోబోతున్నారు. ఈ వార్తను మీరు ఒక ఫోన్ కాల్ రూపంలో కానీ లేదా ఒక మనిషి ద్వారా కానీ మీరు అందుకుంటారు. ఆ యొక్క వార్త విన్న వెంటనే ఆలస్యం లేకుండా పనిని పూర్తి చేసేయండి. నిర్లక్ష్యాన్ని మాత్రం చూపించవద్దు. ఈ రోజున మీరు 100% జీవితంలో ఆనందాన్ని అలాగే సంతోషాన్ని కూడా చూడగలుగుతారు. ఈ రోజున మాత్రం మీరు చాలా వరకు కూడా ఆర్థిక స్థిరత్వం కలిగిన రోజుగా చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.
ఫోన్ కాల్ రూపంలో కానీ మెయిల్ రూపంలో కానీ మీకు వచ్చే వార్త ఉద్యోగానికి సంబంధించిన లావాదేవీల విషయంలో కావచ్చు, నూతన ఉద్యోగానికి అప్లై చేసి ఉన్నట్లయితే కనుక వారి నుంచి అప్రూవల్ లెటర్ లేదా మీకు ఆఫర్ లెటర్ రావచ్చు. ఈ రోజున ఇంతకు మించిన శుభవార్త ఇంకేముంటుంది చెప్పండి. మీరు అనుకున్న విషయం జరగడం వల్ల మానసిక ప్రశాంతత కూడా కలుగుతుంది. ఈ రోజున అన్ని పనులు కూడా అన్ని అంశాల్లో కూడా వడివడిగా జరిగిపోతాయి. ఉద్యోగంలో కూడా పలు కీలకమైన మార్పులైతే చోటు చేసుకోబోతున్నాయి. గతంలో మీ యొక్క ఆలోచనలు పెండింగ్లో ఉండి పక్కన పెట్టేసి ఉండవచ్చు. పెండింగ్ ఫైల్స్ని చూస్తూ ఈరోజు మీ యొక్క పై అధికారులు మీ శ్రమకు తగ్గ గుర్తింపు ఇస్తూ మంచి ప్రశంసలైతే ఇస్తారు. అయితే ఈ యొక్క మంచి ఆలోచన ముందుకు తీసుకువెళ్ళే విధంగా మీ పై అధికారులు నాకు ఈ ఆలోచన నచ్చింది అని చెప్పి దానికి అప్రూవల్ ఇచ్చి వారి పై అధికారులకు కూడా తెలియచేస్తారు. క్రియేటివ్ రంగంలో ఉన్న వారికి మీరు తయారు చేసినటువంటి ఆలోచనలు ఫైల్స్ కూడా ఈరోజు మీ పై అధికారుల కంటపడతాయి. ఈ రోజున మీకు తగిన గుర్తింపు అయితే వస్తుంది. మధ్యాహ్నం 1 గంట దాటాక మాత్రం శుభవార్త మీద శుభవార్త మీకు అందుతుంది. అయితే ఈ యొక్క శుభవార్త మీరు అస్సలు ఊహించి ఉండరు. అనూహ్యంగా వచ్చిన ఈ వార్త మీకు తగిన గుర్తింపు కలగచేయటమే కాకుండా ఆర్థిక స్థిరత్వాన్ని కూడా పెంచుతుంది. కుటుంబంలో కూడా మీకంటూ ఒక గౌరవ స్థాయి అయితే ఏర్పడుతుంది. ఇప్పటి వరకు ఎవరైతే మిమ్మల్ని చులకనగా చూశారో వారు మిమ్మల్ని చూసి తలదించుకుంటారు, మీకు క్షమాపణలు చెప్తారు. మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నందుకు మీ సహ ఉద్యోగులు కూడా అపార్థాలను పక్కన పెట్టి ఈరోజు మీతో ఎంతో సంతోషంగా ప్రశాంతంగా గడపగలుగుతారు. అలాగే ఈ రోజున అందరితో కలిసి బయటికి వెళ్ళి పార్టీ చేసుకునే మూడ్లో కూడా మీరు ఉంటారు. ఈ రోజున మీరు పొందిన సక్సెస్ చూసి అందరూ కూడా మీ చుట్టూ ఉంటారు. మీరు ఒక రకంగా సెలబ్రిటీ హోదా వచ్చినట్లుగా మీరు భావిస్తారు. మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. మనసు ఆనందంలో తేలి ఆడుతుంది. ఈ రోజున మాత్రం ఖచ్చితంగా అలాగే జరుగుతుంది. మీనరాశి జాతకులకు ఈ ఉగాది పండుగ అనేది మీకు విశేషంగా కలిసి రాబోతోంది. మధ్యాహ్నం 1 గంట తర్వాత వినబోతున్న ఈ వార్త మాత్రం చాలా వరకు కూడా మిమ్మల్ని ఆనందింపచేస్తుంది. అలాగే ఆనందంతో మీ సక్సెస్ని నలుగురితో పంచుకుంటారు. చాలా వరకు కూడా కుటుంబ సభ్యులతో ఈ సమయాన్ని ఆనందంగా గడుపుతారు. మీనరాశి వారు మీ ఇష్టదైవనామాన్ని ప్రతినిత్యం కూడా స్మరిస్తూ ఉండండి. ఖాళీ సమయం దొరికినప్పుడల్లా నామస్మరణ చేసుకోవడం వల్ల మరిన్ని ఉత్తమమైనటువంటి ఫలితాలను మీరు పొందగలుగుతారు. అలాగే మీకు వీలు దొరికినప్పుడల్లా గోమాతకు సేవ చేసుకోండి. పేదవారికి అన్నదానం చేయండి. మరిన్ని పుణ్య ఫలితాలను పొందుతారు. చూశారు కదండి, మార్చి 30వ తారీఖు ఆదివారం మధ్యాహ్నం 1 గంట తర్వాత మీనరాశి వారు ఎటువంటి వార్తలు అందుకోబోతున్నారు, అలాగే ఈ వార్త కారణంగా వీరి జీవితంలో ఎటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మీనరాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.